2024ని ఎలాగో సక్సెస్‌ఫుల్‌గా సంకనాకిచ్చేసాం. సో, మ్యాటర్ ఏటంటే ఇయర్ ఎండింగ్‌కొచ్చింది కాబట్టి టాప్ 10 బెస్ట్ మూవీస్, టాప్ 10 డిసప్పాయింటెడ్ మూవీస్, మోస్ట్ సెలబ్రేటెడ్ సీక్వెన్స్ ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి వీడియోలు వదులుతూ ఉంటాను. సో, ఈ వీడియోలో ఏంటంటే 2024 లాంటి ప్రైమ్ ఇయర్‌ని వేస్ట్ చేసుకున్న కొన్ని నోటబుల్ మూవీస్ గురించి చెప్పుకోబోతున్నాం. అంటే ఏం లేదు 2024లో మనల్ని బాగా డిసప్పాయింట్ చేసిన మూవీస్ గురించి ఈ వీడియోలో చెప్తున్నానన్నమాట. టాపిక్ దేని గురించో మీకు అర్థమైపోయింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఆలస్యం చేయొద్దు. స్ట్రెయిట్‌గా వీడియోలోకెళ్ళిపోదాం. వాయిస్ ఓలెట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నంబర్ 6 డబుల్ స్మార్ట్. పూరి జగన్నాథ్ గారు కమ్‌బ్యాక్ ఇస్తారన్న ప్రతిసారి హి ప్రూవ్డ్ అస్ రాంగ్. ఆయన తీసిన మూవీస్‌లో అత్యంత లేకి సినిమా ఏదైనా ఉంది అంటే ఇదే. ఎందుకంటే మూవీలో ఉండే సీన్స్ ఉంటాయి చూడండి. హీరోయిన్‌కి సంబంధించినవి, ఆలీ గారి ట్రాకు అతి దారుణం. స్క్రాప్‌ని తీసుకొచ్చి సినిమాలో పెట్టారన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. క్లైమాక్స్‌లో పోకిరి లెవెల్ ట్విస్ట్ ఏదో ప్లాన్ చేద్దాం అనుకున్నారు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ అది పకోడీలో ట్విస్ట్ అయ్యిందన్నమాట. ఇంక సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఉంటదమ్మా సినిమాలోని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! దండబెట్టియాలి సామి ఆ క్యారెక్టరైజేషన్‌కి. మూవీ మొత్తంలోని హీజర్ కూడా రామ్ గారే కొద్దో గొప్పో ఆయన పెర్ఫార్మన్స్‌తో లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ లోపలంతా లేకి స్టఫ్ ఉన్నప్పుడు ఆడియన్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తారు చెప్పండి? తీసి పక్కన పడేశారు. ప్రీవియస్‌గా 'లైగర్' మూవీ చూసినప్పుడు సరే పూరి జగన్నాథ్ గారు నెక్స్ట్ అయినా ఖచ్చితంగా కమ్‌బ్యాక్ ఇస్తారు అన్న నమ్మకం వచ్చింది గానీ, ఈ మూవీ చూసిన తర్వాత ఆయన కమ్‌బ్యాక్ ఇవ్వరేమో అన్న డౌట్ కూడా క్రియేట్ అయింది. మీలో ఎంతమందికి ఇలాంటి డౌట్ క్రియేట్ అయిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. నంబర్ 5 మిస్టర్ బచ్చన్. ప్రీవియస్‌గా 'మిరపకాయ' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్. 'రైడ్' అనే హిందీ మూవీని రీమేక్ కింద తీసుకొని ఈ మూవీని తీశారన్నమాట. సినిమాలోని రైడ్ చేస్తున్నామన్న పేరుకే కానీ అసలు రైడ్ ఎక్కడ చేశారండే? ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర రైడ్ చేయడానికి వచ్చారు అన్నట్టుగా ఉంటాదే తప్ప సినిమా మొత్తంలో అసలు వీళ్ళు రైడ్ చేస్తున్నారా అన్న డౌట్ క్రియేట్ అవుద్ది. పైగా ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాటే ఒక బిగ్ షాట్ ఇంట్లో ఇన్‌కమ్ టాక్స్ రైడ్ చేయడం. ఆ మెయిన్ ప్లాట్ స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ హాఫ్ అంతా పనికిమాలిన లవ్ ట్రాక్‌ని ప్లాన్ చేస్తారు. అదొక తలనొప్పి. ఈ సినిమా ఎంత బోరింగ్‌గా అనిపించిందంటే మూవీ చూస్తున్నంత సేపు ఎప్పుడైపోద్దిరా సినిమా త్వరగా ఇంటికెళ్ళిపోతా నా వల్ల కావట్లేదన్న ఫీలింగే క్రియేట్ అయింది మామ. ఈ సినిమా మొత్తంలో కొద్దో గొప్పో పర్లేదురా అని అనిపించిన ఎలిమెంట్స్ 2. 1 సత్య గారి కామెడీ పూర్తిగా కాదు అక్కడక్కడ ఓకే అన్నట్టుగా అనిపించింది. 2 మన స్టార్ బాయ్ సిద్దు క్యామియో అన్నమాట. ఈ సినిమా చూసి రవితేజ గారి ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఏకంగా టైము, మనీ 2 వేస్ట్. ఎందుకు? ఉస్తాద్ భగత్ సింగ్ ఆపియండి అని ఒకటే మాట ట్విట్టర్‌లో గోల చేశారు. నంబర్ 4 సైంధవ్. వెంకటేష్ గారి 75th మూవీ. పైగా 75th మూవీ అంటే ప్రెస్టీజియస్ మూవీ అని చెప్పి మీ అందరికీ తెలిసిందే. ఈ మూవీని మన శైలేష్ కొలనో గారు డైరెక్ట్ చేశారు. జాన్ విక్ రేంజ్ మూవీ తీద్దామని ప్లాన్ చేసి జాన్ విక్‌నే మళ్ళీ తీసేశారు. ఈ మూవీ విషయంలో దెబ్బేసిన ఎలిమెంట్ ఏంటంటే రైటింగ్. ఒక కొత్త వరల్డ్‌ని ఓపెన్ చేద్దామని ప్రయత్నించారు. బట్ ఆ వరల్డ్‌ని కరెక్ట్‌గా ఎక్స్‌ప్లోర్ చెయ్యలేకపోయారు. బెన్ స్ట్రోక్స్ అని చెప్పంటూ నవాజుద్దీన్ సిద్దికీ గారి క్యారెక్టరైజేషన్ ఉంటది. మొదట్లో కొంచెం క్రేజీగానే ఉంటది గానీ ప్రతి మాటకి తర్వాత బెన్ స్ట్రోక్స్ అంటూ ఉంటే చిరాకొచ్చింది. ఈ మూవీ విషయంలో నాకు 2 ఎలిమెంట్స్ నచ్చాయి. ఒకటి యాక్షన్ బ్లాక్. 2 క్లైమాక్స్‌లో ఎమోషన్ కొంచెం పర్లేదనిపించిందన్నమాట. యాక్షన్ బ్లాక్ ఎంత బావున్నా ఎలివేషన్ అనేది కరెక్ట్‌గా వర్కౌట్ అవ్వాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏ ఒక్క ఎలివేషన్ కూడా అస్సలు వర్క్ అవ్వలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆడియన్స్‌కి అసలు ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. అండ్ ఎమోషన్ క్లైమాక్స్‌లో కొంచెం వర్కౌట్ అయితే సరిపోదు. మూవీ మొత్తం ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతూ రన్ అవుతూ ఉండాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఎమోషన్ విషయంలో కూడా అక్కడ దెబ్బైపోయింది. వీళ్ళేంటంటే జాన్ విక్ రెఫరెన్సెస్ తీసుకున్నప్పటికీ ఒక కొత్త వరల్డ్‌ని ఓపెన్ చేసి కొంచెం డిఫరెంట్‌గా ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ చెప్పాను కదా! రైటింగ్ పార్ట్ దగ్గరే చాలా గట్టి దెబ్బ పడిపోయింది. రైటింగ్‌తో పాటు నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం టైట్‌గా ఉండి ఎలివేషన్స్ బాగా వర్క్ అయ్యుండుంటే అదిరిపోయేది మామ సినిమా నిజంగా చెప్తున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ డిసప్పాయింట్ చేసి పడేసింది. నంబర్ 3 గుంటూరు కారం. గుంటూరు కారం అన్న టైటిల్ పెట్టి జనమందరి కళ్ళల్లోని కారం కొట్టారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగవంశీ గారు మీరు ఫస్ట్ సినిమాని జాగ్రత్తగా చూడండి. సినిమాని జాగ్రత్తగా చూసి ఆ తర్వాత ఆ సినిమా గురించి ప్రమోట్ చేయండి. మీరేమో మాస్ మూవీ అని తెగ ప్రమోట్ చేశారు. తీరా చూత్తేనేమో అది ఫ్యామిలీ డ్రామా అయ్యింది. అందులోని ఎమోషన్స్ సరిగ్గా వర్క్ అవ్వలేదు. ఆడియన్స్ ఏమో డిసప్పాయింట్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే మాస్ మూవీ అని తెగ ప్రమోట్ చేశారు కదా! ఆ ప్రమోషనే ఈ సినిమాకి సగం దెబ్బేసింది. ఇదొక మంచి ఫ్యామిలీ డ్రామా అని చెప్పుండుంటే మూవీకంత బ్యాడ్ టాక్ అయితే వచ్చుండేది కాదు.
ఈ మూవీ విషయంలోని ఫ్యాన్స్ నుంచి సినీ ఫైల్స్ వరకు అందరూ డిసప్పాయింట్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా? త్రివిక్రమ్ గారు అలాగే మహేష్ బాబు గారి కాంబినేషన్‌లో ప్రీవియస్‌గా 'అతడు', 'కలేజా' లాంటి క్లాసిక్స్ వచ్చాయి. సో, అలాంటి క్లాసిక్‌నే ఈసారి కూడా ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ మూవీస్‌కి దరిదాపుల్లో కూడా ఉండదన్నమాట ఈ సినిమా. ఈ మూవీలోని రమణ అనే క్యారెక్టర్‌ని బానే డిజైన్ చేసుకున్నారు. కానీ ఆ క్యారెక్టర్ చుట్టూ ఉండే వరల్డ్‌ని మాత్రం సరిగ్గా బిల్డ్ చేసుకోలేకపోయారు. ఈ సినిమాకి మరో దెబ్బేంటో తెలుసా? క్లియర్‌గా అర్థమైపోద్ది సినిమా చూసేటప్పుడు. మూవీ స్క్రిప్ట్ మారిపోయింది. చాలా రీషూట్స్ జరిగాయి. డైలాగ్ వెర్షన్స్ మారిపోయాయి. ఎందుకంటే కొన్ని సీన్స్ దగ్గర కనీసం లిప్ సింక్ కూడా ఉండదు. అంత దారుణంగా ఉంటదన్నమాట. మరి స్క్రిప్ట్ ఎందుకు మార్చారో, ఎందుకన్ని రీషూట్స్, రీటేక్స్ జరిగాయో తెలీదు గానీ, ఫైనల్‌గా మూవీ వచ్చేసరికి మాత్రం ఆడియన్స్‌ని, ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేసింది. బట్ ఈ మూవీ విషయంలో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? తమనన్న మ్యూజిక్కు, మహేష్ బాబు గారి పెర్ఫార్మన్స్. కేవలం మహేష్ బాబు గారి పెర్ఫార్మన్స్ వల్ల మాత్రమే ఈ సినిమా కనీసం వాచబుల్ అనిపించేలా చేసింది. ఎందుకంటే ఆయన పెర్ఫార్మన్స్‌లో ఉండే ఆ ఎనర్జీ ఉంటది చూడండి, వేరే లెవెల్ అంతే. సో, ఇక్కడ దాకా ఏటంటే పాసిపోయిన బిర్యానీ కోసం విన్నాము. పాడైపోయిన సాంబార్ గురించి ఇప్పుడు వినబోతున్నాం. నంబర్ 2 ఇండియన్ 2. తాత వత్తాడు, వత్తాడు అంటే ఏమో అనుకున్నా. ఎగేసుకుంటూ వచ్చి ఓ రాడ్ దించి ఎళ్ళిపోయాడు. ఇండియన్ 1లో ఇండియన్ 1లోని తాతను చూసామనుకోండి భయమేస్తది. ఈ సినిమాలో తాతను చూసామనుకోండి సిరాకేస్తది. ఒక్కొక్కడిని చంపే ముందు క్లాసు పీకుతాడు మామ చూడండి. తలపోటొచ్చేద్ది. అందులోనూ తెలుగులో కమల్ హాసన్ గారికి ఎంతమంది డబ్బింగ్ ఇచ్చారో అర్థం కాలేదు. ఒక్కో డైలాగ్‌కి ఒక్కో వాయిస్ ఇనిపిస్తది. ఈ సినిమా విషయంలో అత్యంత దారుణమైన విషయం ఏంటో తెలుసా? తాతకి సిక్స్ ప్యాక్. తాత సిక్స్ ప్యాక్ 106 ఇయర్స్. ఓడియమ్మ ఇలాంటి థాట్‌లు ఎలా వత్తాయి సార్ నాకు అర్థం కాలేదు. అయినా ప్రమోషన్స్ టైమ్‌లో కమల్ హాసన్ గారు హింట్ ఇవ్వకనే ఇచ్చారు. నేను ఇండియన్ 2 చెయ్యడానికి కారణం ఇండియన్ 3 అని. ఆయన అంత క్లియర్‌గా చెప్పినా కూడా మనం అర్థం చేసుకోకుండా థియేటర్‌కెళ్ళి మరి చూసాం చూడండి. అది మన మిస్టేక్. ఇదంతా కాదు గానీ, నన్నసలు ఇండియన్ 2 డిసప్పాయింట్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా మామ? ఇండియన్ 2 ఫస్ట్ సింగిల్ అని చెప్పి 'షౌరా' సాంగ్ రిలీజ్ చేశారు కదా! ఆ పాట తెగ విని అదే వైబ్‌లో థియేటర్‌కెళ్ళాను. ఆ సాంగ్‌ని ఎలా చూపిస్తారా అని చెప్పి. తీరా చూస్తే అది పార్ట్ 3లో ఉంటది. పార్ట్ 2లో కాదు అని చెప్పి ట్విస్ట్ ఇచ్చారన్నమాట. సరే, ఏం చేస్తాం చెప్పండి? అన్ని మూవీస్‌లోని కొద్దో గొప్పో పాజిటివ్ అనిపించిన పాయింట్స్ గురించి చెప్పాను. ఇందులో కూడా పాజిటివ్ అనిపించిన పాయింట్ ఏంటంటే, సిద్ధార్థ్ గారి ఎమోషనల్ ట్రాక్ ఉంటది చూసారా? అది మరీ మెలో డ్రామాటిక్ అయినా సరే, కొంచెం పర్లేదనిపించింది ఆ ఎమోషన్. అండ్ 'ఇండియన్ 3' ట్రైలర్ చాలా బెటర్ ఉంది. 'ఇండియన్ 2' టోటల్ మూవీ కన్నా. మరి ఆ 'ఇండియన్ 3'ని ఓటీటీలో రిలీజ్ చేస్తారో, థియేటర్‌లో రిలీజ్ చేస్తారో అన్న క్లారిటీ అయితే ఇప్పట్లో లేదు. ఫైనల్లీ నంబర్ 1 కంగువా, కంగువా, కంగువా. ఓర్ బాబు బాబు నీకు దండం పెడతా, నువ్వు ఆపు. అదే 'కంగువ'. ఈ సినిమాకెళ్ళడానికి ముందు అన్నయ్య నాకు చెప్తూనే ఉన్నారు. "నువ్వు చూడు సినిమా చూసి డిసప్పాయింట్ అయ్యే థియేటర్ నుంచి బయటకొస్తావు" అని. కానీ 'సూర్య' గారి మీద ఉన్న నమ్మకం, ఆయన మరీ బ్యాడ్ స్క్రిప్ట్స్ ఎంచుకోరులే అన్న థాట్‌తోని థియేటర్‌కెళ్ళాను. ఫస్ట్ 20 మినిట్స్‌కే నా సిట్యుయేషన్ అర్థమైపోయింది. ఆ మోడర్న్ జనరేషన్‌లో ఉండే క్యారెక్టర్‌లు, అక్కడ 'సూర్య' గారి పెర్ఫార్మన్సు, ఆ సీన్సు బూతులు నోట్లో తిరుగుతున్నాయి. అది నా సిట్యుయేషన్. సరే 'కంగువ' క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఏమైనా బావుంటాదేమో అని అనుకుంటే, ఒక్కడు కూడా కామ్‌గా మాట్లాడర్రా. పక్కనున్నోడిని పిలడానికి కూడా గట్టిగా అరుస్తారు. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి నా చెవులు వేడెక్కిపోయాయి తెలుసా? ఇంక సినిమాలో మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఏదైనా ఉందంటే, ఆ చిన్న పిల్లాడి క్యారెక్టరైజేషన్. ఫస్ట్ హాఫ్‌లోనే ఆయన్ని చంపేయాల్సింది సార్. అనవసరంగా బతికుంచారు. అమ్మో! తట్టుకోలేకపోయాం. క్లైమాక్స్‌లోని ఆ మోడర్న్ ఎపిసోడ్ దగ్గర ఆ ఫ్లైట్ ఎపిసోడ్ ఉంది చూసారా? అది అతి దారుణమైన లాజిక్‌లెస్ సీన్ అయితే, ఈ కంగువ ఉన్నాడు గదా! షిప్ మీద జరిగే ఫైట్ ఎపిసోడ్. ఓ వైపు నుంచి ఆడు కంగువా అంటూ ఉంటాడు. ఇటు నుంచేమో ఈయన పులవా అంటూ ఉంటాడు. ఓడి అమ్మ 10 నిమిషాల సీక్వెన్స్ పైన ఆళ్ళ పేర్లు అరుచుకుంటూనే ఉంటారు మామ. ఇంక చెప్పలేను. బుర్ర, చెవులు అన్నీ వేడెక్కిపోయి థియేటర్ నుంచి బయటకొచ్చాను. పిచ్చ ఫ్రస్ట్రేషన్ థియేటర్ నుంచి బయటకొచ్చినప్పుడు నాకైతే. ఈ ప్రొడక్ట్‌తోని ఫస్ట్ పార్ట్‌తోనే 1000 కాదు 2000 కోట్లు కొట్టేత్తామని చెప్పి ప్రొడ్యూసర్ అన్నారు. కాన్ఫిడెన్స్ ఉండదు సార్. మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఇంత రాడ్ అనిపించినా సరే, ఈ మూవీలో కొద్దో గొప్పో పర్లేదనిపించిన ఎలిమెంట్స్ ఏంటో తెలుసా? ప్రొడక్షన్ వర్క్ బావుంది. ఆ ఫస్ట్ 'యోలో' సాంగ్ తప్పితే, డీఎస్‌పీ గారు కంపోజ్ చేసిన మిగతా 3 సాంగ్స్ బానే ఉన్నాయి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ పర్లేదనిపించింది. సింపుల్‌గా చెప్తున్నాను. ప్యూర్‌లీ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ అండ్ సౌండ్ డిజైన్ విషయంలో కూడా కనీసం కేర్ తీసుకోలేదు వీళ్ళు. అందుకే మూవీకి ఇంత రాడ్ టాక్ వచ్చింది. సో, పర్సనల్‌గా నేను చూసిన మూవీస్ లెక్క తీసుకుంటే, మంచి బజ్‌తో వచ్చి బీభత్సంగా డిసప్పాయింట్ చేసిన మూవీస్ అయితే ఇవే.
మీ లిస్ట్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ మూవీస్లో మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసిన మూవీ ఏంటో, ఈ లిస్ట్లోని కొద్దో గొప్ప పర్లేదు మావా అన్నట్టుగా అనిపించిన మూవీ ఏంటో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక లిస్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతకంటే ముందు ఏంటంటే, ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో చెప్పాను కదా, మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దట్ టేక్ కేర్ అండ్ బై బాయ్.